మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జామా మస్జిద్లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీ వారి తరపున మైనార్టీ స్కూల్ బెల్లంపల్లి ప్రిన్సిపల్ మరియు చెన్నూరు ప్రిన్సిపల్ వారు 5th క్లాస్ నుండి ఇంటర్ వరకు పిల్లల కొరకు బెల్లంపల్లి మరియు చెన్నూరు ప్రాంతాల్లోని మైనార్టీ స్కూల్స్ అండ్ కాలేజీల్లో అడ్మిషన్ల కొరకై స్టాల్స్ నిర్వహించడం జరిగింది. ఎండీ కాజా పాషా ముస్లిం మైనార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ పిల్లల భవిష్యత్తు చదివించడంలో ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి విద్యా, వైద్య, ఆరోగ్యం కొరకు మరియు పిల్లల భవిష్యత్తు కొరకు అన్ని విధాలా సహకరిస్తున్నారని, గతంలో కాలేజ్ టాపర్లుగా వచ్చిన పిల్లలకు నగదు ప్రోత్సాహం అందించడం జరిగిందని, వారి హయాంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని, పిల్లలకు ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నానని ఎమ్మెల్యేగా భరోసా ఇస్తున్నారని, స్కూల్లో కాలేజీల్లో అడ్మిషన్లు చేయించి మీ పిల్లల భవిష్యత్తు మీరే తీర్చడానికి పేరెంట్స్ను కోరడం జరిగింది. మన టిమ్రిస్ తరఫున బెల్లంపల్లి మరియు చెన్నూరు వద్ద నుండి మన గౌరవ ప్రిన్సిపాల్ గారు బెల్లంపల్లి మరియు గౌరవ ప్రిన్సిపాల్ చెన్నూరు వారు జామా మస్జిద్ బెల్లంపల్లి యందు ఈరోజు అవగాహన పిల్లలకు చదువు ఎంత ప్రాముఖ్యము, చదువు రానున్న జీవితంలో చదువుకుంటే ఏ విధమైన బాగుపడుతుందండి. గతంలో ఒక ఉదాహరణకు దాహం వేసిన వ్యక్తి బావి వద్దకు వెళ్ళి తన దాహాన్ని తీర్చుకోవాలి. కానీ ఈ రోజులలో ప్రస్తుతం ఉన్న ఈ గవర్నమెంట్లో బాయే మన దగ్గరకు వచ్చి మన దాహాన్ని తీర్చడానికి, మన పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడానికి వారు మన వద్దకు వచ్చి ప్రతి మస్జిద్లలో ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం కానీ మన పిల్లలకు ట్రైనింగ్ గురించి రావడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా మైనార్టీస్ తరఫున, ఎస్పెషల్లీ మేడం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది, వారిని ఇప్పుడే తీర్చిదిద్దాలి. గతంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు టిమ్రిస్ తరఫున, మన మిగతా ప్రగతి కాలేజ్ తరఫున టాపర్స్ వచ్చిన పిల్లలకు ప్రోత్సాహకం అందించడం కానీ, వారి కళ్ళలో సంతోషాన్ని చూసి వారి కళ్ళ మీద చేయి పెట్టేసి ఆశీర్వదిస్తూ మీకు నేనున్నా. ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్, మన గౌరవ ఎమ్మెల్యే గారు విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ 3 విషయాలలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ విద్యకు కానీ నేనున్నా అంటూ అన్నిటికీ సహకరిస్తూ, మరి వైద్యానికి కానీ మన మెడికల్ క్యాంపులు పెట్టడము, ఆర్థో మన కంటి వైద్య క్యాంపులు, అదేవిధంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా హాస్పిటల్స్ కూడా రావడము, మళ్ళీ విద్యకు వచ్చేసి ఈ విధంగా అన్నిటికీ సహకరిస్తూ వాళ్లకు ఫుల్ స్వేచ్ఛ ఇస్తూ ప్రతి ఒక్క సహకారాన్ని అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా మన మున్సిపల్ వారి ద్వారా కూడా వైద్యానికి సంబంధించి అటువంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు చెప్పే సమయం కాదు. ఇప్పుడు మన వద్దకు గవర్నమెంట్ కదిలి వచ్చి మన పిల్లలకు మెరుగైన వాళ్ళ జీవితం కోసము వాళ్ళు ముందుకు రావడము, ఇది మన అదృష్టంగా భావిస్తూ మన పిల్లల్ని అందులో తప్పక జాయిన్ చేసి వాళ్ళను మంచి స్థాయిలో తీసుకెళ్ళడం బాధ్యత మనకుంది. 5th to ఇంటర్ వరకు అడ్మిషన్ తీసుకుంటారు. ఎవరైతే దాఖలా చేయించాలని కావాలో వచ్చి గౌరవ ప్రిన్సిపాల్ ఇప్పుడు ఈ పాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నంబర్స్ ఉన్నాయండి, వాళ్ళు ఇమీడియట్ వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలని మా మైనార్టీస్ తరఫున కోరుచున్నాం.